అడుగుదాము. నేను వచ్చేసి వాడికి 3 ఆప్షన్స్ ఇచ్చాను. వీట్ ఉప్మా, పోహా, నెక్స్ట్ దోశ. వీట్ ఉప్మా, పోహా. హలో ఆల్, వెల్కమ్ టు మిస్టర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే డిన్నర్ అడిగాను. అప్పుడప్పుడు పిల్లకి నచ్చిన చేయడం కూడా చాలా బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఫస్ట్ క్లిప్ వచ్చేసి వాడు షూట్ చేస్తున్నాడు, మా చిన్న బాబు వచ్చేసి నేను షూట్ చేస్తున్నాను. దానివల్ల అది కొంచెం బ్లర్ అయిపోయి వీడియో సరిగ్గా షూట్ అవ్వలేదు. దానికని చెప్తున్నా. సో పోహా చేయడానికి రెడీ చేస్తున్నాను. పోహా కావాల్సి వచ్చేసి మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ అని యూస్ చేయొచ్చు అండి. సో ఆనియన్, టమాటో, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అలాంటివి. సో నేను ఏదైతే అవైలబుల్ అవన్నీ కట్ చేశాను. నేను వచ్చేసి ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, బఠానీ, క్యారెట్ తురుము వేసేసాను. పల్లీలు కూడా కొన్ని వేసుకున్నాను. జీడిపప్పులు ఆప్షనల్ అండి, మనకు కావాలంటే వేసుకోవచ్చు, చెప్తలేదు. అన్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పోపు చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి మొత్తం మగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకొక 5 minutes మగ్గనివ్వాలి. సో అన్నీ వేగిన తర్వాత మగ్గింది అన్నప్పుడు మనం అటుకులు కడిగేసి జస్ట్ వెంటనే ఒక 5 minutes అండి ఇది మగ్గేలోపు పైన మూత పెట్టేసి ఈ లోపు అటుకులు తీసేసుకోవాలి. నేను ఫుల్ బౌల్ అటుకులు తీసుకున్నాను. వాటిని కొంచెం కడిగేసి జస్ట్ ఒక 1 minute ఉంచేసి మొత్తం వేసేయాలి. పోపులో వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. సో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 కొంచెం వేడి చల్లిన తర్వాత ఒక 5 minutes అలా ఉంచేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిపైన ఆఫ్ చేసే ముందు కొంచెం లెమన్, కొరియాండర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను పక్కన పోహా రెడీ చేస్తుంటే మా మిహిర్ ఇద్దరు వచ్చేసి ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు రెడీ అయిపోతుందండి. మొత్తాన్ని పోహా రెడీ అయిపోయింది, వాడికి పెట్టించేసాను. వాడికైతే చాలా బాగా నచ్చిందంట. సో మీరు ట్రై చేసేయాలంటే కామెంట్ తెలుసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.